గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్. గుడిబండలో రెండవ రోజుగా భారీ ఘనంగా డిజిటల్ మహానాడు వేదిక కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గంలో రెండవ రోజు డిజిటల్ మహానాడు వేదిక కార్యక్రమము గుడిబండ మండలం క్లస్టర్ 4 పరిధిలో భారీ ఘనంగా నిర్వహించడం జరిగింది.
ముందుగా నమస్కారం కూడా ఒక బలమైన తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే ఒక విఘ్నతలో ఈ రాష్ట్ర ప్రజలు మన ప్రజా కేంద్ర పాలన కొనసాగిస్తా ఉన్నాం. అలాగే ఎప్పుడు కూడా బరువు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వారి యొక్క ఆత్మ గౌరవం కష్టపడుతూ 4 తరాల పరిస్థితుల్లో ఇవాళ లక్ష్యంతో పనిచేసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు సోదరులు పల్లా శ్రీనివాస్ గారికి ప్రాబ్లం అనేది. అందుకని ఇక్కడ వచ్చిన తర్వాత 2014 నుంచి 19 డిజిటల్ ఇండియా అని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేసిందో, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోటైన్ ప్రోగ్రామ్ అని చెప్పి డిఐఎల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందాం. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి దానికి సంబంధించిన జీవో కూడా మన దగ్గర ఎందుకని చెప్తామంటే క్రెడిట్ చోరీస్ డిజాస్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు గొడ్డలి నాయకుడు అతను ఇది నేను తెచ్చాను నేను చేసామని చెప్పాడు. అతను ఏం చేశాడు అంటే చీకటి చట్టాలు తీసుకొచ్చాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి దాంట్లో టీఆర్ఓ అని ఒక మనిషిని పెట్టి అతను మొదటి రోజునే తొలి సంతకంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మనందరినీ కూడా దాని నుంచి కాపాడిన పరిస్థితి. అలాగే రీసర్వేని దాన్ని అనుసంధానం చేశారు. మనం ఈ రోజున రిజిస్ట్రేషన్ శాఖ మున్సిపల్ 60 రోజులు చేయాల్సిన ప్రక్రియ దాన్ని కుదించి 15 రోజులు, అంటే ముందు 45 రోజులు చేశారు, మనం 30 రోజులు చేసిన 21 రోజు చేసి దాన్ని కుదించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియకుండా అతను సత్వరంగా చేయాలన్న లక్ష్యంతో చూపించి ఈ టైటిలింగ్ యాక్ట్ వాడి భూమి హరించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అతను చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గౌరవ్ గారు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మేము అప్పుడు స్పెషల్ సిఎస్ అవ్వచ్చు, సిసిఎల్ఏ గారు అవ్వచ్చు, ఇప్పుడు సిఎస్ గారు అవ్వచ్చు, అందరం కూడా ఎప్పటికప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చు. 24 నెలల్లో 24 సంస్కరణ. నదులు కాదు, ఆయన ఒక సముద్రం లాంటి వ్యక్తి. ఆయన కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు ఉన్న దశ దిశలా దాటి తెలిపే ఈ పశువు పంట సాక్షిగా నాకెంతో ఇష్టమైన వ్యక్తి నాకు నాకు ఇష్టం లేదు, నాకు దైవంలో భావిస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన సమక్షంలో నేను ఈ పుస్తకాన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి మా ఎంపీ కృష్ణదేవరావు గారి ముందే చెప్పాను. నేను రాస్తున్నాను కూడా, నా సంతాపం ఎక్కడైతే ఆయన జరుగుతుందనే పుస్తకం రిలీజ్ అవుతుందని చెప్పేసి అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సార్, నేను ఆధ్యాత్మికంగా 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు మీ చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండ్స్ ఉంటారు. అది కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాలి సార్, ఎవరు తెలియని విషయం. తన శక్తిని కాపాడుతారు అక్కడ కొన్ని తరంగాలు ఉంటే వస్తాయి సార్, తరంగాలు వెలుగుతూ ఉంటుంది. ఆ తరం చాలాసార్లు గమనించాను సార్ నేను. ఎందుకంటే అలిపిరి దగ్గర నుంచి నిన్న సంఘటన జరిగిన వరకు కూడా మిమ్మల్ని టచ్ చేసినా కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, మిమ్మల్ని అవమానపరిచినా మీకు నష్టం మీ ఎదురు ఆశీర్వాదం తీసుకోవడం కానీ మీ మనసుతో తీసుకోవడం నేను అనుకుంటాను సార్. ఎందుకంటే దేవుడు నాకు విధంగా పెట్టారు, మీ మనస్ఫూర్తిగా మీకు రాస్తున్నాను నాకు కావాలి. రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఇంత చక్కటైనటువంటి పుస్తకం మన జాతీయ అధ్యక్షులు, మన అధినేత, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద రచించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ